వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జీవీఎంసీ పరిధిలో ఉన్న ప్రతి వార్డును అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది, వెల్లడించిన నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. స్వయం సహాయక సంఘాల బలోపేతంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆర్పీలకు మెప్మా ద్వారా సమకూర్చిన ట్యాబ్ల పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. గోవా గవర్నర్గా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అభినందనలు తెలిపిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. ఇక డీటెయిల్స్ చూస్తే జీవీఎంసీ పరిధిలో ఉన్న ప్రతి వార్డును అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. గాజువాక జోన్ 79వ వార్డు శనివార సమీపంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖలోని ప్రతి వార్డును అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొండా జగన్నాథం, ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్, కరణం కనకారావు, జోనల్ కమిషనర్ శేషాద్రి, కార్యనిర్వాహక ఇంజనీర్ ఎంఆర్ఎస్ అప్పారావు, గల్లా రాజు తదితరులు పాల్గొన్నారు. 79వ వార్డులో రౌతు శ్రీనివాసరావు గారు కార్పొరేటర్ గారు వారి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అనే కార్యక్రమానికి ప్రారంభించడం జరిగిందండి. ఇది ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది. గడిచిన 14 రోజులుగా మేము వివిధ వార్డ్స్ లోని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ, అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి పైన ప్రజల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. అభివృద్ధి మీద చాలా విషయాలు అడిగినప్పటికీ కూడా వాళ్ళ డిమాండ్స్ అది కావాలి ఇది కావాలని అడిగినప్పటికీ కూడా మరి ఈ సంవత్సరం కాలంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతత అయితే ఈ రాష్ట్రంలో ఉంది, ఈ ప్రాంతంలో ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రశాంతతతో పాటు ఈ ప్రశాంతతని ఈ 5 సంవత్సరాలు మేము అధికారం ఉన్నంతసేపు కూడా కంటిన్యూ చేసి, అలాగే అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తూ ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని, అలాగే సంపద సృష్టిని 3 కూడా సేవతో పాటు ముందుకు వెళ్తున్నాం. గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం వారు కేవలం సంక్షేమం చేస్తే సరిపోతుంది అని చెప్పి మౌలిక వసతులు కానీ, అభివృద్ధిని కానీ, సంపద సృష్టిని కానీ గాలికి వదిలేశారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అలాగే ఎన్డీఏ కూటమి హయాంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ చేసి ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు మన గాజువాక నియోజకవర్గం మరి యొక్క గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మన గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే గౌరవ విశాఖ నగర మేయర్ గారి పీలా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి మన వార్డుని మరి సుమారుగా నేను కార్పొరేటర్ అయిన తర్వాత సుమారు 12 కోట్లు, ఈ రోజు 3 కోట్ల కలిపి 12 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక 4 కోట్ల వరకు ప్రపోజల్స్ ఉన్నాయి. కంపల్సరీ నా వార్డుని 98 వార్డులో మొదటి స్థానంలో ఉండేలాగా నేను చూస్తానని నాకు గౌరవ మేయర్ గారు, గౌరవ పల్లా శ్రీనివాస్ గారు నాకు పూర్తి స్థాయిలో నాకు సపోర్ట్ చేస్తారని, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉమ్మడి ప్రభుత్వం అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఇంకా నా వార్డుని అభివృద్ధి చెందేలా చేస్తారని నేను కోరుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం మా వార్డు ప్రజలు చేసుకున్న అదృష్టం, నా అదృష్టంగా భావిస్తూ ఇంకా ముందు అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. స్వయం సహాయక సంఘాల బలోపేతంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆర్పీలకు మెప్మా ద్వారా సమకూర్చిన ట్యాబ్లను విశాఖ జిల్లా గాజువాక జోనల్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు హయాంలోనే డ్వాక్రా సంఘాలు ఏర్పాటైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమాజ ప్రగతిలో ఆర్పీలు ముందుండాలని సూచించారు. మహిళాభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆర్పీలు విశేషంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.
వారి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. జోన్ పరిధిలోని మొత్తం 244 మందికి ట్యాబ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, జడ్పీ శేషాద్రి, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, తిప్పల వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జోన్ 6 ఆఫీస్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన మేరకు ఆర్పీని అందరికీ ట్యాబ్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఆలోచన చేసి మరి ఈరోజు పంచడం జరిగింది. దీనివల్ల ఆర్పీలకి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఉన్నాయో అవి సులభతరంగా ప్రజలకు అందజేయడంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ పనిని సులభతరం చేయడానికి ఆలోచన చేసి ఆర్పీలందరికీ కూడా ఈ ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. సుమారు ఈ జోన్ నుంచి 266 మందికి ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఆర్పీలకు కూడా ఈరోజు మనం ఈ ట్యాబ్స్ ఇస్తున్నాం. ఇది ఆర్పీలకి మంచిగా వాళ్ళు పని చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే సులభతరంగా చేయడానికి ఆస్కారం ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆలోచించడం చాలా సంతోషం. ఈరోజు నేను ఆర్పీలు అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆర్పీలు కూడా ఇచ్చినటువంటి ట్యాబ్ను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలని వాళ్ళకి అందజేసి, అలాగే ప్రజల్ని చైతన్యం చేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఆర్పీలకి ప్రభుత్వ పరంగా ఇంకా ఏమైనా సరే అవసరం ఉంటే అవి అప్డేటెడ్గా తెలుగుదేశం పార్టీ తరఫున నా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్డులో సీనియర్లను కానీ, పార్టీ కోసం కష్టపడే వారిని కానీ సంప్రదించకుండా వార్డు కమిటీలు వేయడం ముమ్మాటికి తప్పేనని జీవీఎంసీ 86వ వార్డుకి చెందిన పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు. కూర్మన్నపాలెంలో వారంతా మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం అధ్యక్షుడినని చెప్పుకుంటున్న నల్లూరి సూర్యనారాయణ అందుకు అర్హుడు కాదన్నారు. ఉక్కులో ఉద్యోగం చేస్తూ ఇంటక్తో అంటకాగుతున్న అతను టీడీపీకి సేవ చేస్తున్నారనుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఎన్నికల్లో బూత్ ఏజెంట్లను నియమించుకోలేని వ్యక్తిగా వార్డు అధ్యక్షుడిగా కొనసాగడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో లేళ్ల దగ్గర బ్లాక్మెయిల్ చేసి 5 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేసి అందరికీ సమన్వయపరిచి వారి ఆలోచనలకు అనుగుణంగా కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడికి వచ్చిన మా టీడీపీ సీనియర్ నాయకులకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నల్లూరు సూర్యనారాయణ గారు అనే వ్యక్తి ఫస్ట్లో 2014లో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేసేవాళ్ళు. ఆయన ఐఎన్టీసీలో తిరిగేవాళ్ళు. ఆ తర్వాత 2019లో స్టీల్ ప్లాంట్లో వార్డు అధ్యక్షులు పదవి ఇచ్చారు. ఎలక్షన్ 10 రోజులు ఉందనగా బూత్ ఏజెంట్లు కానీ పెట్టలేదు, ఎవరిని పెట్టలేదు. జడిసిపోయి ఆయన సొంత గ్రామం వెళ్ళిపోయారు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. మళ్ళీ 2024లో ఇక్కడికి వచ్చి వార్డు అధ్యక్షులుగా ఆయన్ని మన ఎమ్మెల్యే గారు నియమించారు. ఆ నియమించిన వల్ల ఆయన వార్డు అధ్యక్షులు చాలామంది అవుతున్నారు. ఆయన వార్డు అధ్యక్షులు వేసింది మాత్రం పల్లా శ్రీనివాసరావు గారు కాదు. ఆయనకి మామూలుగానే అన్ని కమిటీలు వేస్తున్నారు కాబట్టి మాకు కమిటీ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఎక్కడో హోటల్లో ఎక్కడో ఒక 15 మందిని వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు హోటల్లో కమిటీ చేసుకున్నారు. అది మేము ఏంటంటున్నామంటే, ఈ వార్డులో మొత్తం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ దగ్గర 500 మంది కుర్రోళ్ళు ఉన్నారు. 500 మంది ఉన్నారు అందరు కలిపి. వీళ్ళందరి సమక్షంలో మా కమిటీ ఏమని మేము కోరుతున్నామండి. ఎందుకంటే ఎక్కడ దొంగసాటును కమిటీ చేసుకోవడం కాదు ఆయన. ఇక్కడ కమిటీ చేస్తే అప్పుడు ఏటనేది తెలుస్తుంది. మేము ఏంటంటామంటే, కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ నచ్చిన వాళ్ళు ఎన్నుకుంటారు. అక్కడ కమిటీ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఎవరు నచ్చితే
వాళ్ళే సెక్రటరీ అవుతారు, వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారు, వాళ్ళే ఇన్ఛార్జీలు అవుతారు, వాళ్ళే అధ్యక్షులు అవుతారు. ఏదైనా సరే అది కరెక్ట్ కాదు, చేసుకోలేదు. అదేవిధంగా 2021లో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. నేల కోటేశ్వరరావు గారికి బ్లాక్మెయిల్ చేసి 5 లక్షల రూపాయలు ఆయన దగ్గర తీసుకోవడం ఆయన జరిగింది. ఈ ఎలక్షన్ మళ్ళీ 4 రోజులు ఉందనగా ఓటర్ కార్డులు ఆయనవి వేరే అతనికి ఇచ్చేసి, వైసీపీ నాయకులకి ఇచ్చేసి, నేను ఇక్కడ ఉండట్లేదు, నేను మా సొంత ఊరు వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఓట్లు వేసినప్పుడు ఉండడు ఆయన. ఇప్పుడేమో 2024లో పల్లా శ్రీనివాసరావు గారికి ఈ వార్డులో 9,000 మెజార్టీ వచ్చిందని ఆయన చెప్తున్నాడు. ఆయన తెచ్చింది కాదు ఇది. ఇక్కడ వార్డు ఎప్పుడు కూడాను అందరికీ తెలిసింది, విశాఖ జిల్లాలో మొత్తం తెలుసు 86వ వార్డు కొంచుకోట అనేసి. ఇంతకుముందు 31వ వార్డు, తర్వాత 58వ వార్డు, అలాగే ఇప్పుడు 86వ వార్డు అండి. కానీ ఎప్పుడు కూడా ఈ వార్డు కొంచుకోటే, అందులో తిరగలేదు. 2014లో కూడా మనం మంచి మెజార్టీ ఇచ్చాము. 2019లో కూడా ఈ వార్డులో మెజార్టీ మేము ఇచ్చాము, వేరే గవర్నమెంట్ వచ్చినా సరే. అలాగే 2024లో కూడా మంచి మెజార్టీ ఇచ్చాము. ఇప్పుడు కొత్తగా మెజార్టీ మేము ఇవ్వడం కాదు. ఏంటంటే అలాగ తయారు చేశారు ఇక్కడ ఉన్న నాయకులు అంత బాగా. దాన్నేమో ఇప్పుడు ఏదో అతను ఉద్ధరించినట్టు చెప్తున్నాడు. అలాగనే నేను అక్కడికి వచ్చి ఏదో పెద్ద పెద్ద గొడవ చేశాడు, నేను ఏదో చేస్తాను, అదేం చేస్తాను, ఇది అతను ఏమీ చేసింది ఏమీ లేదు. అలాగనే 2019లో కాకుండా 2024 ఎలక్షన్లో ఆయన నేను వైసీపీకి డబ్బులు పంచానని అంటున్నాడు. ఆయన్ని నేను ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టుగా చూపించమానండి. అలానే నేను ఎవరికైనా ఇచ్చినట్టుంటే వాళ్ళతో చెప్పించమానండి. ఎందుకు ఊగదప్పుడు కార్యక్రమాలు ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పమానండి. ఆయన చెప్తే ఆయన చేద్దాం, మేమేంటో తెలుస్తుంది. అంతేగాని ఏవేవో ఎవరి దగ్గర చెప్పి ఏవో మీటింగ్లు పెట్టుకొని ఏదో చెప్పుకోవడం కాదు. ఆయన డైరెక్ట్గా వచ్చి ఏదైనా మాట్లాడాలి. ఎక్కడెక్కడ ఇంట్లో మీటింగ్లు పెట్టుకొని మాట్లాడడం కాదండి. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ సెలవు తీసుకుంటాను. మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఏంటంటే 86వ వార్డులో నిన్న జరిగిన పరిణామాలు మాకు చాలా బాధ అనిపించాయి. ఇప్పుడు అధ్యక్షులని చెప్పుకుంటున్న నల్లూరు సూర్యనారాయణ అనే వ్యక్తి స్టీల్ ప్లాంట్లు ఉద్యోగం చేసుకుంటూ అక్కడ కాంగ్రెస్ ఐఎన్టీసీలో ఉంటూ మంత్రి రాజశేఖర్ గారి అనుసరణలో నడుస్తూ మాకు తెలుసు. ఆయన ఎప్పుడొచ్చి ఇక్కడ కూడా పార్టీలో ఏ పని కూడా చేయలేదు. ఇక్కడ అలాగే ఉంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ వచ్చి 2019లో అలాగే టౌన్షిప్ వార్డులో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఎన్నికయ్యి ఎలక్షన్ ముందు రోజు బూతులు వదిలేసి ఏజెంట్లు కూడా పెట్టలేని పరిస్థితి వచ్చింది. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి 86వ వార్డులో అధ్యక్షులుగా చేశారన్నారు. అధ్యక్షుడిగా చేశారనే విషయం అయితే ఎవరికి కూడా వార్డులో ప్రజలకు ఎవరికి తెలియదు. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలకు కానీ ఎవరికి తెలియదు. అలాంటి వ్యక్తి ఎక్కడో 15 మందిని తీసుకెళ్ళి ఎక్కడో పార్టీ ఆఫీసులోనే ఎక్కడ వేసారో తెలియదు. కమిటీ కూడా ఈ కమిటీని ముందుగా రద్దు చేయాలని కోరుతూ 86వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నాం. అలాగే ఈ విషయాన్ని కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు గండిబాబుజీ గారి దృష్టికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లాసీని గారి దృష్టికి, అలాగే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే నారా లోకేష్ గారి దృష్టికి కూడా ఈ నెలాఖరు లోపల ఈ కార్యక్రమాలను పూర్తి చేసి మేము వాళ్ళందరినీ కలిసి ఈ కమిటీ రద్దు చేయాలని కోరుతూ కూడా మేము లెటర్లో ఇద్దాం అనుకుంటున్నాం. ఇచ్చి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం. వెంటనే ఈ కమిటీని రద్దు చేసి మా 86వ వార్డులో తెలుగుదేశం పార్టీకి ఒక కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అలాంటిదంటే నిన్న తీసుకొచ్చి చాలా రోడ్డు మీద అసభ్యకరంగా లేడీస్ని ఆల్ది దూబాసులాడి అలాంటి సంస్కృతి వాళ్ళని తీసుకొచ్చాడు వార్డు అధ్యక్షుడు అంటే ఇక్కడ ఎవరు కూడా అంగీకరించరు. ఈరోజు మేము చెప్తున్నాం, సహనం అందరికీ ఉంది. రోడ్డు ఎక్కితే ఏమవుతుందా, ఎందుకు మన పరువు మనమే తీసుకునే ఆలోచనతో మేము ఫస్ట్ నుంచి కార్యక్రమాలు చేసి మాకు తెలుసు కాబట్టి మేము చాలా సహనంతో ఓపికతో ఉన్నాం. ఇలాగానే జరుగుతుందంటే ఓపికలు చాలా తీవ్రంగా ఉంటాయని ఖండిస్తూ ఈ కమిటీని రద్దు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గాజువాక 71వ వార్డులో జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్లో మీసాల బాబురావు పైన అత్యధిక మెజార్టీతో పిన్నింటి మోహన్ కమిటీ సభ్యులు గెలుపొందారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ
కుంచమాంబ కాలనీలో గల రామాలయ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు ప్రెసిడెంట్ పిన్నింటి మోహన్. కుంచమాంబ కాలనీల అభివృద్ధికి తమ కమిటీ ఎప్పుడూ ముందుండి కాలనీలో ప్రతి అవసరాన్ని తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాకాసి హరి, మరిస ప్రసాద్, కరెంట్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి గ్రామ ప్రెసిడెంట్గా పిన్నింటి మోహన్ రావు గారు గెలుపొందారు కాబట్టి వారి ఆధ్వర్యంలో వాళ్ళని జయప్రదం చేస్తామని యూత్ గ్రామ ప్రజలు అందరూ ఏకగ్రామంగా ఎన్నుకోబడగలరు కాబట్టి అందరూ ఆయనకి అదే చెప్తాను. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గారు అప్పలాచారి గారు, ప్రెసిడెంట్గా గ్రామ ప్రెసిడెంట్గా పిన్నింటి మోహన్ గారు, వైస్ ప్రెసిడెంట్గా తాగాసరి గారు ఉంటారు కాబట్టి మాటూరు గణేష్ గారు, సెక్రటరీగా మాటూరు గణేష్ గారు, తర్వాత మిగతా కార్యక్రమాలు పడతాయి కాబట్టి. విజయనగరం రైల్వే స్టేషన్లో ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసేవారి నుంచి ప్రైవేట్ పార్కింగ్ వ్యవస్థ నిలువు దోపిడీకి రంగం సిద్ధం చేస్తుంది. నెలకు 300 రూపాయలు ఉన్న పార్కింగ్ ఫీజును ఒకేసారి 3 రెట్లు పెంచి 900 చేయడంతో చిరుద్యోగులు, దినసరి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్కింగ్ ఫీజుల దోపిడీపై ఆందోళనకు దిగారు. విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు రైల్వే మంత్లీ సీజన్ టికెట్ ఎంఎస్టీ 250 రూపాయలు ఉంటే వాహనం పార్కింగ్ ఫీజు 900కు పెంచడం ఏమిటంటూ నిలదీశారు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించుకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. విజయనగరం స్టేషన్ నుంచి అటు శ్రీకాకుళం కానీ ఇటు విశాఖపట్నం కానీ చాలామంది విద్యార్థులు, నిరుద్యోగులు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ప్రతిరోజు వారు విధుల నిమిత్తం ట్రావెల్ చేస్తుంటారు. ఆ ట్రావెల్ చేసేవారికి ఈరోజు మన రైల్వే స్టేషన్ పార్కింగ్ స్టాండ్ వాళ్ళు ఒక షాక్ కొట్టేటట్టుగా రేట్లు పెంచారు. ఇంతవరకు 180 రూపాయలు మంత్లీ ఎంఎస్టీ 180 రూపాయలు ఇక్కడ మంత్లీ టికెట్ ఇచ్చేవారు. అలాంటిది దాన్ని 900 చేశారు. అలాగే రోజువారీ ప్రయాణికులు టోకెన్ తీసుకుంటారు మా ప్రయాణికులందరూ. అది ఒక రోజుకి ఒక 6 గంటలకి 10 రూపాయలు చొప్పున వసూలు చేసేవారు. ఇప్పుడు ఎంత దుర్మార్గం చేశారంటే ఆ రోజువారీ 10 గంటలది 2 గంటల చొప్పున కూడా దాన్ని బ్రేక్ చేసి రోజుకి ఒక 6 గంటలకి 40 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ఒకరోజు 12 గంటలకి మనం పెట్టామంటే 50 రూపాయలు పైన మన జేబుకి చిల్లు పడుతుంది. అసలు రైల్వేలు అంటే భారతీయ జీవనాడి, మన సమగ్రతకి అదొక ఇది. అలాంటి రైల్వే ఈరోజు మలేరియా దోమలా తయారైంది, మన రక్తాన్ని పీలుస్తుంది. ఈ చర్యను అందరూ ఖండించాలా. ముఖ్యంగా ఈ వాల్టేర్ డివిజన్ పరిధిలో ఉండే పార్కింగ్ అన్ని స్టేషన్స్లో ఈ రేట్ లేదు. గ్రేటర్ విశాఖ చెప్పబడే విశాఖపట్నం అంటే వాల్టేర్ డివిజన్ ఆఫీస్ కేంద్ర కార్యాలయం ఉన్న విశాఖపట్నంలో కూడా ఈ రేట్ లేదు. మరి విజయనగరం ప్రజలు ఏం చేశారో, ఏ పాపం చేశారో విజయనగరం ప్రజల మీద ఆ కసి కోపం ఆ వాల్టేర్ డివిజన్కి ఎందుకుందో, ఆ సీనియర్ డీసీఎం గారికి ఎందుకుందో మాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ప్రజలు సౌమ్యులు, మెత్తగా ఉంటారు, ఏమి అడగరు, ఎన్ని కొరటాలు దెబ్బలు కొట్టినా వీపు చూపించేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా నోరు మెతపరు. కేవలం ఈ బలహీనతలు చూసుకొని ఈరోజు కమర్షియల్ డిపార్ట్మెంట్, వాల్టేర్ కమర్షియల్ డిపార్ట్మెంట్ చాలా క్రూరంగా ప్రవర్తించింది. దీన్ని ఈ విజయనగరంలో ఉన్న అన్ని సంఘాలు ఖండించాలి. ఎందుకంటే ప్రతి మనిషికి స్టేషన్తో పని ఉంటుంది. ఏదో సమయంలో స్టేషన్లో బండి పార్క్ చేస్తాడు. మేము రోజు వెళ్తున్నాం, మేము ఎలాగ బాధితులండి. అలాగే విజయనగరం ప్రజలంతా ఇక్కడికి రావాల్సిందే, వాళ్ళు కూడా బాధితులు. దయచేసి ఇక్కడ ఉండే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, అలాగే విద్యార్థి సంఘాలు కానీ, అలాగే యువజన సంఘాలు కానీ, అలాగే రాజకీయ పార్టీలు అందరూ కూడా ప్రజలపై పడుతున్న ఈ పెనుబారు తగ్గించే విధంగా రైల్వే వారికి వారి ఆవేదన తెలియజేయాలి. అయ్యా, మేము అందరం కూడా ఇక్కడ 10,000, 12,000కి మేము చిరుద్యోగులం. ఇక్కడి నుంచి వెళ్ళి పొట్టకూటు కోసం ప్రతి ఒక్క మన ఈ ఎంఎస్టీ చేసిన ఉద్యోగి ఇక్కడ ఇంతకు ముందు వరకు మేము 10 రూపాయలు ఇచ్చేవారం. మొన్న మారిన తర్వాత 12 రూపాయలు ఇచ్చాం. ఎంఎస్టీ అనేది 300 రూపాయలు పే చేసాము. అయినా 180 రూపాయలు అయినా సరే. కానీ ఇప్పుడు ఈరోజు 900 అనేసరికి అది మాకు పెను భారంగా మారింది. దయచేసి మేము రైల్వే శాఖకి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, దయచేసి దీన్ని పరిగణలో తీసుకొని మా యందు దయ ఉంచి
మేము యాజిటీజ్గా సేమ్ అదే 12 రూపాయలు ఇస్తాము, నెలకి 300 రూపాయలే ఎంఎస్టీ మేము పే చేస్తామని మీకు అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే అండి. గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజుని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన అశోక్ గజపతిరాజుని సాల్వాతో సత్కరించారు. ఆయన్ను గవర్నర్గా నియమించినందుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు. గోవా గవర్నర్గా నియమితుపడ్డ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజుని శుభాగా తెలియజేయడం కోసం ఆయన బంగ్లాకి ఇందాక విచ్చేశాను. ఆయన కలిసి శుభాగా తెలియజేశాను. నిజంగా ఇది తెలుగు వారు అందరూ గర్వపడే రోజు. మరి ఒక మంచి వ్యక్తి, ఒక మహానుభావుణ్ణి ఇవాళ గోవా గవర్నర్గా నియమించడం ఇది తెలుగు జాతి అందరూ గర్వపడుతున్నారు. ఎందుకంటే అశోక్ గజపతి గారు నిజాయితీకి మారుపేరు, ఎటువంటి మచ్చ లేదు, ఒక అజాత్ శత్రువు, అందరినీ ప్రేమించే వ్యక్తి అశోక్ గజపతి. అలాంటి వ్యక్తిని మరి ఈవేళ ఏదైతే నియమించారో విజయనగరం ప్రజలే కాదు యావత్తు తెలుగు జాతి, ఆంధ్రాలో, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా గర్వపడుతున్నారు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి నియమించడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మరి అలాంటి వ్యక్తితో నాకు సన్నిహితం ఉండటం నిజంగా నా అదృష్టంగా భావన చేస్తున్నాను. మరి అశోక్ గజపతి గారు హయాంలో గోవా అభివృద్ధి చెందాలని డెఫినెట్ గా, ఎందుకంటే ఒక విజన్ ఉన్న వ్యక్తి అశోక్ గజపతి గారు. డెఫినెట్ గా అటు ప్రధానమంత్రి మోడీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరూ ఇవాళ ఆనందంతో ఉన్నారు. ఇవాళ అశోక్ గజపతి గారు భగవంతుడు ఆయురాగరు ఇవ్వాలని చెప్పి మరోసారి ఆ వెంకటేశ్వరం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రాయలవారిపల్లెలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఇంటింటికి వెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టపర్తి మున్సిపాలిటీలకు విచ్చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూరకు పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతాప్ అన్న రాదు రాదు సార్ సార్ గుర్తుపెట్టుకో, ఎమ్మెల్యే 4, 6, 2 వస్తాయి. వస్తుంది సంతోష్ పోలేదా? ఏం పేరు? పట్టుకో సార్ సార్ ఎవరు? చేసుకున్నావా? పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది? 60. తీసుకో పెద్దమ్మ, తీసుకో. మీరంతా ఉండండి. ఎక్కడ వసుంధరా, ఎన్నికరా వసుంధరా. సాయిబాబా గారి 100th బర్త్డే సందర్భంగా మన గవర్నమెంట్ నుంచి స్టేట్ ఫెస్టివల్ అవ్వడం జరిగింది. చాలా చాలా ఆనందం. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.
మొన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వచ్చినప్పుడు మళ్ళీ అడగడం జరిగింది. ఖచ్చితంగా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని వేయించి దీనికి కావాల్సిన ఫండింగ్, ఈ డెవలప్మెంట్కి, పుట్టపర్తి డెవలప్మెంట్కి, స్వామివారి బర్త్డే టైం కల్లా అన్ని రెడీ చేయడానికి అన్ని త్వరలోనే చేస్తామని చెప్పి సార్ మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగా వెస్ట్ గేట్కి రోడ్డుకి 88 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. అదే కుమ్మరపేట ఈ రోడ్డు రేజ్ చేసి ముందు నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు సరిగ్గా లేక. దీనికి ఒక 75 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. పెద్ద కమ్మవారిపల్లిలో ఒక బోర్ వేయడం జరిగింది. అలాగే వెస్ట్ గేట్లో కూడా ఇవాళే ఒక బోర్కి శంకుస్థాపన జరుగుతుంది. ఇలా చాలా చాలా మంచి కార్యక్రమాలతో పుట్టపర్తిని ఒక ఐడియల్ పిల్గ్రిమేజ్ సెంటర్గా మార్చాలి అనే ఉద్దేశంతో అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయి. చిత్రావతి బ్యూటిఫికేషన్కి కూడా మనకి సిఎస్ఆర్ జాయ్ అలుకాస్ నుంచి 1,20 lakhs శాంక్షన్ అవ్వడం జరిగింది. త్వరలోనే అక్కడ ఒక బ్యూటిఫుల్ పార్క్, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ ఈవినింగ్ టైమ్స్ ఎంజాయ్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ పార్క్ స్టార్ట్ అవుతుంది. ఆ వర్క్ కూడా ఈ వారంలో MOU సైన్ అయ్యి వర్క్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా November 23rd లోపల పుట్టపర్తికి ఒక కొత్త కళ వస్తుంది అని చెప్పుకోవాలి. రాబోయే బర్త్డే టైం కల్లా దాదాపు 10 నుంచి 11 లక్షల మంది ఎక్స్పెక్టెడ్. సో వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి ఆ రోజుకి అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలు గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండగగా నిర్వహించడం అనేది చాలా చాలా గొప్ప విశేషము, చాలా మంచి పరిణామం కూడా. కారణం ఏమంటే శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు చేసిన సేవలు అసాధారణమైనవి, అద్భుతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఆ స్వామి మీద అభిమానంతో ఈ పుట్టపర్తి నగరంలో కూడా ఈ శత జయంతి ఉత్సవాలకు సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. వాటిలో మొదటి భాగం వెస్ట్ రోడ్ 88 లక్షలతో తొందరలోనే ఒక టెండర్లు పిలుచుకోతున్నాం. తర్వాత ఏ రోడ్డు 75 లక్షలతో టౌన్లో ఎక్కడైతే సీసీ రోడ్ లేవు అక్కడ వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మొత్తం వీధి లైట్లన్నీ ఎక్కడైతే లైట్లు లేవో పుట్టపర్తి మున్సిపాలిటీ ప్రతి ఒక్క చోట వీధి లైట్లు వేయాలని, అదేవిధంగా తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఎక్కడ అవసరమైతే అక్కడ బోర్లు వేస్తూ వచ్చాం. ఆల్రెడీ CPWD స్కీమ్ ఒకటి రన్ అవుతుంది. దానికి తోడు అక్కడెక్కడ లోకల్గా PWD స్కీమ్స్ కూడా ప్రవేశపెడుతున్నాం. మననే కమ్మవారపల్లిలో 5 లక్షలతో ఒక PWD స్కీము, ఇప్పుడు వెస్ట్ గేట్ దగ్గర ఇప్పుడు ఒక PWD స్కీమ్ ఇస్తున్నాము. ఇంకొకటి ఒక సబ్స్టేషన్స్ కూడా శాంక్షన్ అయింది. ట్రస్ట్ వాళ్ళు కూడా అడిగాను, వాళ్ళకన్నా సైట్ ఇస్తే ఆ ట్రస్ట్ దగ్గరికి వాళ్ళకి అవకాశం వీలు పడేటట్లే ఆ సబ్స్టేషన్ కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నాం. ఇంకా చిత్రావతి బ్యూటిఫికేషన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్కు ప్రపోజ్ పెట్టాము, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజ్ పెట్టాం. అవి వస్తానంటే ఇప్పటికే స్టార్ట్ చేసాం. స్నానఘట్టాలు ఒకటి, జాయ్ లుకాసంలో ఒక కంపెనీ వచ్చింది, వాళ్ళు 1,20,00,000 రూపాయలు పెట్టి బ్యూటిఫికేషన్ పెడుతున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కూడా 2 crores శాంక్షన్ చేస్తానన్నాడు. రిజిస్టర్ ఆఫీస్ నుంచి కొద్ది డబ్బులు ఇచ్చాయి, 90 లక్షలు, మిగతా కూడా రావాలా. ఇవన్నీ స్టేట్ ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్, ఇక్కడ మున్సిపాలిటీ నుండి అవైలబుల్ ఫండ్స్ అన్నీ ఉపయోగించుకొని పుట్టపర్తిలో స్వామి సర్జయంతి ఉత్సవాల సందర్భంగా బాగా అద్భుతంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, వాటిని కంప్లీట్ చేస్తామని. ఎందుకంటే శ్రీ భగవాన్ సత్యసాయిబాబా ఉత్సవాలు జరపమంటే ఎవరైనా ముందుకు వస్తారు కాబట్టి అన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి సందర్భంగా ప్రజలు తెలియజేస్తూ బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవీఎంసీ పరిధిలో ఉన్న ప్రతి వార్డును అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది, వెల్లడించిన నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. స్వయం సహాయక సంఘాల బలోపేతంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆర్పీలకు మెప్మా ద్వారా సమకూర్చిన ట్యాబ్ల పంపిణీ, ముఖ్య అతిథిగా పాల్గొన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. గోవా గవర్నర్గా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అభినందనలు తెలిపిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ KNR న్యూస్.